సో హలో, డే 9 ఆఫ్ డైలీ సిరీస్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళేసి ఈ రోడ్లో నుంచి అయితే ఇంటికి అయితే పోతున్నాను. సో ఇప్పుడైతే కంటిన్యూ చేయాలి స్టడీ షెడ్యూల్స్ అన్ని, ఎందుకంటే మనము నిన్న హాఫ్లోనే వదిలేసాను. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలా. ఎక్సర్సైజ్ చేసుకొని టిఫిన్ తినేసి స్టార్ట్ అయితే చేస్తా. కలుస్తా అయితే ఇంటి పోయిన తర్వాత. సో హలో, ఇంటికి అయితే వచ్చేసాను. సో టిఫిన్ తినేసి మళ్ళీ అయితే మన స్టడీ షెడ్యూల్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి అయితే నేను ముందే చెప్పాను కదా. సో ఇవాళ కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా డైరెక్ట్ నార్మల్ గానే దీన్ని కంప్లీట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా డైలీ షెడ్యూల్స్ లోకి అనేది మనము ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడైతే మనకు ఒక 8 క్లాసెస్ అనేవి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి 34 క్లాసెస్ లో. సో అవైతే కంప్లీట్ చేసుకొని మిమ్మల్ని అయితే కలుస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మనము రూమ్ అయితే క్లీన్ చేసేసినాను నిన్ననే. అలానే పొద్దున్నే లేచిన వెంటనే 5 o'clock అలా లేచాను. సో అలారం లో ఎలా పెట్టుకున్నాను అంటే 5, 5:15, 5:20, 5:30, 5:45. సో ఇలా అయితే అలారమ్స్ అయితే పెట్టుకున్నాను. సో దాని తర్వాత కాసేపు అంతా మొత్తం నూకేసి దాని తర్వాత స్నానం చేసి డైరెక్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళాను. ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ అనేది పక్కన పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా అలా బోర్ కొట్టినప్పుడు అలా ఒకటి అలా తినేద్దాము. అండ్ అలానే ఇప్పుడు మనం డైలీ షెడ్యూల్స్ లోకి అనేది వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ ఆన్ లో పెట్టుకోవాలా, ఎందుకంటే ప్రతి ల్యాప్టాప్ కూడా మనకు 5 hours 6 hours అనేది బ్యాకప్ ఇవ్వదు కాబట్టి, ఇందులో మనీ అయితే ఇంకా జనరేట్ కాలేదు కాబట్టి మనం మొత్తం ఏ అనేది యూజ్ చేయట్లేదు. దీంట్లో మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే స్విచెస్ లో మనకు అమెజాన్ ఏఐ స్విచెస్ అయితే ఉన్నాయి. సో దాని అయితే యూజ్ చేసినామంటే మనం ఆటోమేటిక్ గా మొబైల్ త్రూ అయినా ఆన్ అనేది చేసుకోవచ్చు, ఆఫ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ అరే టెక్ ఛానల్స్ లో అనేవి టెక్ గురించి అనేవి దాంట్లో అనేది మెన్షన్ చేస్తాను. సో మీరు ఇంకా అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. దానికి కూడా రెగ్యులర్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ అయితే అవుతుంటాయి. ఈరోజు లైట్ గా ఎక్సర్సైజ్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే దోశలకి అటెంప్ట్ అయిపోయి తినేసాను. ఎప్పుడు చూపించలేదు కదా నేనైతే వాడిన పెన్సిల్స్ అండ్ అలానే స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ లో చూసిన క్లాసెస్ నుంచి వాడిన పెన్సిల్స్ అండ్ అలానే హైలైట్ చేయడానికి హైలైటర్స్ అండ్ అలానే ఇవి నా కేటగిరీస్ లో వాడుతున్న ఎరేజర్స్ అయితే 2 ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సపరేట్ దానికి ఎక్కడ మనకు కార్నర్స్ లో ఎరేజ్ చేయాలన్నా కూడా లేకుంటే పెద్దగా ఎరేజ్ చేయాలన్నా కూడా నేను దీనిని అయితే యూజ్ చేస్తాను డబల్. అండ్ అలానే మనకు షార్ప్నర్ వచ్చేసి ఇది లాంగ్ షార్ప్నర్, అండ్ అలానే ఇది వచ్చేసి మనకు షార్ట్ షార్ప్నర్, అండ్ అలానే మనకు పేపర్ క్లిప్స్, అండ్ అలానే ఇవన్నీ సైడ్ పెట్టేద్దాము. సైడ్ పెట్టిన తర్వాత ఇవి వచ్చేసి మనకు పెన్స్, 2 types ఆఫ్ పెన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 గిఫ్ట్ వచ్చినవే కియా ఇండస్ట్రీలో చేసినప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు పెన్స్. సో ఇదైతే మనకు రొటేషనల్ పెన్. ఇంకోటి వచ్చేసి నార్మల్ క్యాప్ పెన్. సో ఇదే 2 బాగానే వాడుతున్నాను. బట్ దీనికి వచ్చేసి మొబైల్ టిప్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మొబైల్ మనము స్వైప్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ నుంచి. సో అలా అయితే ఇవి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ యూజ్ అయ్యేటివే నాకు. అండ్ ఇప్పుడు బుక్ అనేది ఓపెన్ చేసేసి మనము ఎక్కడ దాకా అయితే వచ్చి చూసినామో ఇక్కడ దాకా అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మనము డైరెక్ట్ ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను. డైరెక్ట్ క్రోమ్ లోకి వెళ్ళేసి క్రోమ్ లో నుంచి మనం డైరెక్ట్ నేనైతే ఫిక్స్డ్ ట్యాబ్స్ వచ్చేసి నేను పిన్ అనేది చేశాను, మరి ఎక్కడ వెళ్ళకోకుండా. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కాదు, బట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు మీకు నమ్మకం వస్తుంది దానిపైన నేను ఏమైతే చేస్తున్నాను అనే దానిపైన. హైలైటర్స్ వాడేటప్పుడు ఇవి ఎక్కువ వాడను, జస్ట్ పెన్సిల్స్ అనేవి ఎక్కువ వాడుతుంటా, రెడ్, ఎల్లో, గ్రీన్. మరి మొత్తం అంతా ఇంపార్టెంట్ అయితే నేను వైలెట్ వాడతాను. అండ్ అలానే చిన్న పాయింట్స్ ని హైలైట్ చేయాలా అంటే బ్లాక్ వాడతాను, ఎందుకంటే నోట్స్ ఏదైనా ఇంపార్టెంట్ నోట్ కానివ్వండి లేకుంటే నార్మల్ గా ఏదైనా హైలైట్ చేయాలన్నా కూడా, బోల్డ్స్ పెట్టాలన్నా, బుల్లెట్స్ పెట్టాలన్నా కూడా బ్లాక్ పెన్సిల్ అనేది వాడితే మనకు హైలైట్ గా అవుతుంది. సో పెన్సిల్స్ అయినా వాడచ్చు, బట్ పెన్సిల్ తో ఏమవుతుంది అంటే లైట్ థిక్నెస్ అనేది వస్తుంది. అదే మనకు కలర్ పెన్సిల్స్ తో అయితే డార్క్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకనే నేను ఈ పెన్సిల్స్ అనేది వాడతాను. ఇంట్లో వచ్చేసి నాకు ఇది బర్త్డే గిఫ్ట్ అనేది ఇచ్చారు, వాచ్. సో ఇది అండ్ ఈ క్లాంప్ వచ్చేసి నేను బైక్ మోటో బ్లాగ్స్ కి అయితే యూజ్ చేస్తున్నప్పుడు దీన్ని అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి మనకు యాక్షన్ ప్రో వాళ్ళు దగ్గర నుంచి నేను అయితే పర్చేస్ చేశాను. దీంట్లో వచ్చేసి ఒక క్లాంప్ అనేది వెళ్ళిపోయింది. ఆ క్లాంప్ మళ్ళీ ఫిక్స్ చేద్దాము అంటే సాల్డరింగ్ మిషన్ అయితే కనపడలేదు నాకు, అందుకే నేను దీన్ని నార్మల్ ఫోన్ హోల్డర్ కింద యూజ్ చేస్తున్నాను.
యూస్ చేస్తూ అప్పుడే మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసినట్టే అరైవ్ టెక్ లో కానివ్వండి, లేకుంటే షణ్ముఖశ్రీ ప్రీవియస్ వీడియోస్ లో కానీ మీకు ఈ క్లాంప్ అనేది జస్ట్ మొబైల్ హోల్డింగ్ కి నేనైతే యూస్ చేస్తున్నాను. సో మోటో బ్లాగింగ్ లో కూడా జస్ట్ నార్మల్ గానే దీన్నే యూస్ చేశాను మొబైల్ షూట్ చేయడానికి. బట్ ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది కాబట్టి నేను దీన్ని అయితే పక్కన పెట్టేసి ఓన్లీ మొబైల్ హోల్డర్స్ కి మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎప్పుడన్నా రీల్స్ చేయాలన్నా కూడా, లేకుంటే ఏదైనా టాపిక్ అరైవ్ టెక్ లో డిస్కస్ చేయాలన్నా కూడా దీన్ని మొబైల్ కి అనేది పెట్టేసుకొని ఈ మొబైల్ లో కంటెంట్ అనేది చూసుకుంటాను. అండ్ అలానే ఇప్పుడు షూట్ చేస్తున్న దాంట్లో వచ్చేసి నేను మొత్తం అంతా షూట్ చేసి ఎడిటింగ్ అంతా ల్యాప్టాప్ లో కానివ్వండి, లేకుంటే సిస్టమ్ లో కానివ్వండి, లేకుంటే మొబైల్ లోనే మొత్తం 3 యూస్ చేస్తాను నేను. సో అలా అయితే నేను దీన్ని అయితే యూస్ చేస్తాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత కష్టపడుతున్నాము అనేది మీకు తెలియాల. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకేనా, మరి కలుద్దాం. సో ఇప్పుడే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాను. బట్ ఇప్పుడైతే మనకు ఇంకొకటి అయితే ఎనేబుల్ అయింది. సో అది ముందే ఉండిండేది బట్ నేను చూసుకోలేదు. బట్ ఇప్పుడైతే దాన్ని కూడా అన్లాక్ చేసేసారు. సో దాన్ని కూడా మనం చూసుకొని కంప్లీట్ అనేది చేసేద్దాం. ఇప్పుడుకైతే మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాను. మీరు మొత్తం అన్ని గ్రీన్ లో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసేసినవి. సో ప్రొసీడ్ టు నెక్స్ట్ చేసామంటే ఆ క్లాస్ అయితే అన్లాక్ అయిపోతుంది. అది దగ్గర మనకు 40 minutes అంటే ఇంకొక క్లాస్ వచ్చేసి మనకు 20 minutes అనేది ఉంది. 20 minutes లో అంటే మనకు దగ్గర ఒక 1.5 hours అనేది వస్తుంది. సో 20 minutes 40 + 20 1 hour 10 minutes అనేది వస్తుంది కదా. సో 1 hour 10 minutes కాకుండా ఇంకా కొన్ని దాంట్లో ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి కాబట్టి సో దాన్నింటినీ కంప్లీట్ చేసుకున్నాము అంటే దగ్గర మనకు అది 20 minutes అనేవి ఉన్నాయి. సో చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 40 minutes అయితే ఎనేబుల్ అయింది. సో దాని అయితే నేను చూసుకొని ఏమేమైతే ఉన్నాయి దాంట్లో అవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పటికైతే టైం వచ్చేసి మనకు 13:18 అవుతుంది, అంటే మనకు 1:20 అనేది అవుతుంది. ఇంకా 2 minutes అనేది గ్యాప్ ఉంది. సో ఇప్పటికైతే ఇది అయితే నేను కంప్లీట్ అయితే చేసేసాను. సో మన మ్యాథ్స్ కార్డ్ వచ్చేసి నా దగ్గరే ఉంటాడు, మీ అందరికీ తెలిసిండేది. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అంటే వీడి పేరు మ్యాక్స్. వీడు వచ్చేసి సో నా లైఫ్ లో వచ్చేసి మేజర్ గా కీ రోల్ అనేది చేస్తాడు. సో ఇంకా మీరు ఇంకా ఫస్ట్ టైం వీడిని బ్లాగ్స్ చూడలేదు అంటే ప్రీవియస్ గా బ్లాగ్స్ అనేవి చేసాము వీడి పైన. సో అవి కూడా మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనము ఇదైతే క్లోజ్ చేసుకుంటాను. బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేసేసాను. ఇప్పుడైతే నేను నేర్చుకునేవి ఏమేమి ఉన్నాయో సో అవన్నీ మళ్ళీ రీకాల్ అనేది చేసుకొని దానిలో ఏమేమైతే వస్తాయి మనకు, అలానే మనము ఏమేమైతే ఎగ్జామ్స్ రాయాలా అనేది చూసుకొని దాన్ని బట్టి నేనైతే అప్డేట్ చేస్తుంటాను మీకు. ఓకే, మరి ఇదండి స్టార్ట్ చేసి 40 minutes క్లాస్ అనేది మళ్ళీ వచ్చి మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తుంటాను. సో ఓకే, మరి అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తా. ఓకేనా మరి. సో ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఓకే, మరి కలుద్దాం.